ప్రియమైనటువంటి వారులారా, పేతురుని గురించి చాలా హాస్యాస్పదంగా అందరూ మాట్లాడటం మనం వింటాం. మీరు కూడా జోకులేసి ఉంటారు పేతురు గురించి. అయితే పేతురు చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అండి. ఎందుకు అంటే పేతురుకు ఉన్నటువంటి ఆ భావాలు, ప్రవర్తన మనం కూడా కలిగి ఉంటే ఎంతో ధన్యులు అవుతాం. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, పేతురు బైబిల్ గ్రంథంలో మనకు పరిచయం అవుతున్నటువంటి క్రొత్త వ్యక్తి అన్నమాట. అలాంటి దినాల్లో మొట్టమొదట మనకి పరిచయం చేస్తున్నటువంటి బైబిల్లో చేపలు పట్టడానికి పేతుర్ని వల వేయమని దేవుడు చెప్పారు. ఎక్కడ అంటే నావలో కూర్చున్న యేసు ప్రభు వారు పేతుర్ని నడిపించుకుంటూ ముందుకు తీసుకువెళ్ళారు. ఇంకా కొంచెం లోతుకి తీసుకెళ్ళమన్నారు. ఆ లోతుకి వెళ్ళిన తర్వాత, బాబు నీ వల యువతలు వేయ అని చెప్పారు. చాలించిన తర్వాత అప్పటి వరకు బహుశా పేతురు యేసు ప్రభు వారి మాటల మీద అంత లక్ష్య పెట్టలేదు. తను ఒంటరిగా ఉన్నాడు. నావలో తనతో పాటు తన సహోదరుడు, పక్కన నావలో ఇంకొక ఇద్దరు స్నేహితులు కూడా ఉన్నారు. అయితే పేతురు మాత్రం కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నాడేమో అనుకుంటాను నేను. కానీ ఇప్పుడు మాట వినవలసి వచ్చింది. ఒంటరిగా ఉన్నాడు కనుక పేతురు విన్నాడు. తర్వాత వల వేయమంటే వల వేశాడు. వేస్తూ కూడా చెప్పాడు, రాత్రి అంతా కష్టపడ్డాం కానీ మాకేమీ మిగలలేదు అన్నాడు. అయితే అయినా మీ మాట చెప్పిన నేను వేస్తున్నానని వల వేశాడు. విస్తారమైన వాటి చేపలు పడిపోయాయి. ఆ వలంతా పిగిలిపోతుంది లాగుతుంటే. అన్ని చేపలు పట్టడం పేతురు ఎప్పుడు కూడా లైఫ్లో చూడలేదు. తనతో సహకరిస్తున్నటువంటి సహోదరులు ఆంద్రేయ, యాకోబు, యోహాన్లు వల లాగుతూ వాళ్ళు వల పట్టుకుని వలలో ఉన్న చేపలు చూసుకుని అంబరపడిపోతున్నారు. యేసు ప్రభు వారి దగ్గరికి పేతురు వచ్చి చాలా విచిత్రమైన మాట రాశారు. లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో యేసు మోకాళ్ళ దగ్గర సాగిలి పడిపోయాడట. ఎవరు? పేతురు సాగిలి పడిపోయి, నేను పాపాత్ముని ప్రభా, నన్ను విడిచి వెళ్ళిపో అంటున్నాడు. నాకు ఎప్పుడూ చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఈ మాట. ఎందుకంటే యేసు ప్రభు వారు ఎవరితో ఉన్నారు? పేతురుతో ఉన్నారు. ఎక్కడున్నారు వీళ్ళిద్దరూ? నావలో ఉన్నారు. నావ ఎవరిది? పేతురిది. ఎక్కడున్నారు? సముద్రంలో ఉంది నావ. అక్కడ యేసు ప్రభు వారితో పేతురు అంటున్నాడు, నువ్వు నన్ను విడిచి వెళ్ళిపో ప్రభు అని. అంటే ఎక్కడికి వెళ్ళిపోతారు యేసు ప్రభు వారు? నీళ్ళు ఉన్నాయి కదా. ఎందుకు చెప్తున్నాడు అంటే, నేను నీతో ప్రయాణం చేయటం అనే దానికి నేను అర్హుణ్ణి కాదయ్యా, నన్ను విడిచి వెళ్ళిపో అంటున్నాడు. ఇదే పేతురు తర్వాత అలాంటి నీటి మీదే, అలాంటి నీటిలోనే మునిగిపోలేదు యేసు ప్రభు వారు. నడుచుకుంటూ వచ్చారు నీటి మీద. పేతురు కూడా నడిచాడు కొంత, కానీ తర్వాత మునిగిపోయాడు. తర్వాత యేసు ప్రభు వారు రక్షించారు, పైకి తీశారు, పైకి లేపేశారు. కానీ ఎందుకన్నాడు మరి పేతురు నన్ను విడిచి వెళ్ళిపో అని? చేపలు లెక్క పెట్టుకోవాలి కదా. అంటే ప్రతి 4 మందిలో 3 చేపలు లెక్క పెట్టుకుంటున్నారు. అంటే ప్రతి 100 మందిలో 75 మంది చేసే పని ఏంటంటే ఆశీర్వాదాలు చూసుకుంటుంటారు. నేను గతంలో ఇది చేసుకోలేకపోయేవాడిని, ఇప్పుడు పాట పాడగలుగుతున్నాను, ఇప్పుడు నేను వాయిద్యం వాయించగలుగుతున్నాను, ఇప్పుడు నేను ప్రసంగించగలుగుతున్నాను, ఇప్పుడు నేను చదవగలుగుతున్నాను, వెళ్ళగలుగుతున్నాను, అది సాధించగలుగుతున్నాను. ఇవి చూసుకుంటారు. సామర్థ్యతలు, వరాలు, మినిస్ట్రీలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, భార్యలు, పిల్లలు, ఇలాంటివి చూసుకుంటారు. మీరు కానీ ఏదైనా ఇల్లు కొత్తగా గృహప్రవేశం అవుతున్నారనుకోండి, వాళ్ళని మీరు దర్శించండి. ఏం చెప్తారు తెలుసా? ఈ హాల్ అండి 14x15 అండి, బెడ్రూమ్ అండి 12x14 అండి, బాత్రూమ్ 3x2 అండి, అక్కడ మాస్టర్ బెడ్రూమ్ అని ఉందండి. మాస్టర్ బెడ్రూమ్ చూసారా? మేము ఎక్కడే పడుకుంటాం. ఈ మంచం చూసారా? మాకు 10,000 అయ్యిందండి. 10,000కి మంచం వస్తుందో లేదో నాకు తెలియదు, బహుశా 30,000 అయిందండి. ఈ పరుపు అండి ఇలా కూర్చుంటే ఇలా ఊగుతుందండి. ఇవన్నీ చెప్తా కూర్చుంటారు. ఇదంతా ఇచ్చిన దేవుడు వారు పక్కన పెట్టేసి దేవుణ్ణి, అంటే పేతురు చేపలు లెక్క పెట్టుకోవటం లేదు. యేసు ప్రభు వారు మోకాళ్ళ దగ్గర సాగిలి పడిపోయాడని రాశారు తెలుగులో. అంటే సాష్టాంగ పడిపోయాడు. తను కూడా ఒక మోకాల మీద, ప్రభువా, కోర్స్ ఈ చేపలు పడ్డాయి అనుకోండి, అలా మాట్లాడటం లేదు. ప్రభువా,
ఈ నావ అయితే 5 ఇంటూ 26 ఇంత నావ కొన్నామంటే ఎలాగో తెలుసు ప్రభా, మీకు డైలీ ఫైనాన్స్ తీసుకున్నాం ప్రభా అని సొల్లు కబుర్లు చెప్పడం లేదు. ఈయన ఈ ఆశీర్వాదానికి కారణము యేసు ప్రభు వారు. పొందుకోవటానికి నాకు అర్హత లేదు అని తను గ్రహించాడు. నువ్వు పొందుకున్నటువంటి ఆశీర్వాదాలకు నువ్వు అర్హుడు అనుకుంటున్నావు, నువ్వు అర్హురాలు అనుకుంటున్నావు. చాలాసార్లు నీకు దేవుడిచ్చినటువంటి భార్య రంభా ఊర్వశి అయి ఉండొచ్చు, ప్రపంచంలో అతి సుందరి అయి ఉండొచ్చు, కానీ ఇచ్చినవాడు దేవుడు, అది మర్చిపోకు. నీ పిల్లల చదువులు చాలా బాగా చదివారు, చాలా బాగా ప్రయాణాలు చేయగలుగుతున్నారు. మా వాళ్ళండి ఫ్లైట్ మీద ఇప్పుడే వచ్చారు అమెరికా నుండి. గొప్ప, మంచిది, గొప్ప పడండి. కానీ దేవుడు కృప చూపించకపోతే నా పిల్లలు ఎక్కడ వెళ్ళగలరండి అని అనగలవా? దట్ ఈస్ వాట్ పీటర్ డిడ్. పేతురు అదే చేశాడు. కాబట్టి ఆశీర్వాదం చూసి మురిసిపోకుండా, ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవుడు యేసుప్రభు వారిని ఆయన ఘనపరచడం నేర్చుకో. అందుకే పేతురు అయ్యాడు. అంత గొప్ప భక్తుడు, అంత గొప్ప కార్యాలు చేశాడు. ఆలోచించండి, మిగతా శిష్యులు ఎవరూ అలాంటి కార్యం చేయలేదండి. ఏంటంటే పేతురు నీడపడి రోగులు బాగైపోయారు. రోగులు పేతురు చెయ్యి వేయలేదు, పేతురు ప్రార్థన చేయలేదు, పేతురు మాటలు పలకలేదు, తన నీడపడి రోగులు బాగైపోయారు. ఎంత గొప్ప భాగ్యం దేవుడు ఇచ్చారు. అందుకే దేవుని బిడ్డలారా, మనలో మనం తగ్గించుకుని దీన మనస్సుతో ఆయన బలిష్టమైన హస్తంలో కరుదున మనము అణిగిమణిగి ఉండాలి. యూ హ్యావ్ టు హంబుల్ యువర్ సెల్ఫ్. హంబుల్నెస్ లేదా హ్యూమిలిటీ అనేది నువ్వు నేర్చుకోవాలి. దేవుడికి అతి ఇష్టమైన లక్షణం అది. నేర్చుకో. విరిగిపోయి నలిగిపోయి నాకు ఏ అర్హత యోగ్యత లేదు ప్రభా, నాయనా నీ వాక్యాన్ని ధ్యానించటానికి, నీ వాక్య ప్రత్యక్షతను కలిగి ఉండటానికి, నేను రక్షింపబడటానికి నువ్వు నా కొరకు రక్తం కార్చడం ఏంటి ప్రభా, నువ్వు నా కొరకు ప్రాణం అర్పించడం ఏంటి ప్రభా అని దీన మనస్సుతో ఆయన దగ్గరికి వచ్చి కృతజ్ఞతలు చెల్లించు. ఆత్మ నింపుదల కలిగి ఉన్నావు, భాషల్లో మాట్లాడగలుగుతున్నావని ఎంత గర్వం కదా నీకు. అవునా? నీ కూతురో నీ కొడుకో ఎవరికో అద్భుతం జరిగిందని ఎంత గర్వం కదా నీకు. ఆ సాక్ష్యం కలుగు చేసిన దేవుణ్ణి మర్చిపోకు, ఆయన కనపరచు. దట్ ఈస్ వై వీఆర్ లివింగ్ హియర్. అందుకే ఇక్కడ భూమి మీద మనం జీవిస్తున్నాం. పరిశుద్ధుడా ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్నాం. దీన మనసుతో మీ దగ్గరికి వచ్చి నువ్వు ప్రభా, నువ్వయ్యా రక్తం కార్చడం ఏంటి, ప్రాణం అర్పించడం ఏంటి, మమ్మల్ని ఆకర్షించుకోవడం ఏంటి, అయినా ఇంత కార్యం చేసిన నీ నామాన్ని నిన్ను ఘనపరుస్తున్నావు, నిన్ను మహింపరుస్తున్నావు. మాకు ఆశీర్వాదాలు దయచేయండి, నడిపించండి, మీరు మహిం పొందండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి.